ఆదాయానికి మించిన ఆస్తులు. ఓ చిరుద్యోగి. సత్తెనపల్లి పురపాలకంలో 3 దశాబ్దాలుగా పాతుకుపోయిన వైనం. ఎవ్వరు వెంచర్ వేయాలన్నా ముందుగా ఇతని ప్రసన్నం చేసుకోవాలి అనగా ఆయన ఓ కాంట్రాక్టు చిరు ఉద్యోగి. కుటుంబ పోషణకు ఉద్యోగంలో చేరాడు. అయితే 3 దశాబ్దాలుగా పాతుకుపోవడంతో ఉండడానికి విల్లా, అపార్ట్మెంట్, ఫ్లాట్ ఖర్చులకు క్షణాల్లో లక్షలు సమకూరటం. అదేంటి చిరుద్యోగి అన్నారు, కుటుంబ పోషణకు ఉద్యోగంలో చేరారన్నారు, ఇప్పుడేంటి ఆదాయానికి మించిన ఆస్తులు అంటున్నారని అనుమానం వచ్చిందా? ఎవరు ఎక్కడ అనుకుంటున్నారా? అయితే ఒకేసారి ఇది చదవండి. పల్నాడు జిల్లా ముఖద్వారం ఉన్న సత్తెనపల్లి పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు చిరుద్యోగి 30 ఏళ్లుగా ఒకే చోట ఒకే ఉద్యోగంలో పాతుకుపోయారు. పాలకులు మారినా, వారి వ్యతిరేక ఉద్యోగులు మారినా ఇతను మాత్రం గడియార స్తంభం వలె దృఢంగా నిలబడ్డాడు. కొంతమంది అక్రమార్కులు చేసే పనులు ఆదాయ మార్గంగా మలుచుకొని లక్షలు సంపాదిస్తున్నారు. తాను సంపాదించడమే కాకుండా తనకు అనుకూలంగా ఉండే కొంతమంది అధికారులకు, పురపాలక ప్రథమ పౌరులకు కూడా ఆదాయ వనరులను సమకూరుస్తున్నారనే ఆరోపణలు పట్టణంలో చర్చనీయాంశమయ్యాయి. క్విడ్ ప్రోకో విధంగా వసూళ్లు అవతారం. పురపాలక పరిధిలో ఎవరైనా వెంచర్ వేయాలన్నా నిబంధనలకు విరుద్ధంగా గృహాలు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్ తదితర వాటిని నిర్మించినా ముందుగా ఇతన్ని దర్శించుకోవాలి. సత్తెనపల్లి పరిధిలో 30 ఏళ్లు సుమారుగా 100ల్లో వెంచర్లు, అక్రమ కట్టడాల నిర్మాణాలు జరిగి ఉంటాయని సమాచారం. అయితే అలాంటి వారిలో చాలామంది ఇతన్ని ప్రసన్నం చేసుకున్నారనే ప్రచారం సాగుతోంది. స్థానిక జిల్లాలో అనుమతులకు ఎలాంటి పత్రాలు కావాలి, నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు ఎలా వేయాలి, అక్రమ కట్టడాలకు అనుమతులు ఎలా తీసుకోవాలి, జిల్లా స్థానిక అధికారులు తనిఖీలకు వస్తుంటే ముందస్తు సమాచారం, సలహాలు ఇస్తారు. దీనికి క్విడ్ ప్రోకో విధంగా నగదు లేకపోతే వెంచర్లో కొంత స్థలాన్ని బినామీ పేరుతో రాయించుకుంటాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ డబ్బులతో బినామీ పేర్లతో గుంటూరులో ఒక విల్లా, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, సత్తెనపల్లిలో కూడా ఓ ఫ్లాటు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల సదరు ఉద్యోగి కూరగాయల మార్కెట్ వద్ద ఓ భవనం విక్రయించడంతో లక్షల్లో నగదు వచ్చినట్లుగా తెలుస్తోంది. 3 దశాబ్దాలుగా పాతుకుపోయి ఉండటం వల్ల పట్టణంలో ఏ భవనం, ఏ వాణిజ్య సముదాయం, అక్రమ కట్టడం అనే విషయాలు పట్టుకోవడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. వెంచర్లో భాగస్వామి అవతారం. సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ ఉండడంతో కొంతమంది రాజకీయ అధికారుల పరిచయాలు ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట అయింది. దీంతో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ ప్రథమ పౌరుడే ఆదాయ మార్గాల కోసం ఇతడితో సన్నిహితంగా ఉండేలా చూసుకుంటాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ చనువుతోనే ప్రస్తుతం నరసరావుపేట రోడ్లో ఓ వెంచర్లో భాగస్వామిగా ఉండి ఓ వెంచర్ వేశారని సమాచారం. అంతేకాకుండా పట్టణంలో ఉండే వెంచర్లలో ఫ్లాట్లు విక్రయిస్తూ కమిషన్ తీసుకుంటాడని తెలుస్తోంది. కార్యాలయంలో పని తక్కువ, బయట తిరిగేది ఎక్కువ. అది కూడా వెంచర్ల యజమాని వాహనాలు ఎక్కి తిరుగుతూ ఉంటాడని పలువురు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో సదరు ఉద్యోగి ఇక్కడెందుకు ఉన్నాడని ఓ కౌన్సిలర్ ప్రశ్నిస్తే సదరు కౌన్సిలర్ను బుజ్జగించినట్లుగా సమాచారం. ఇప్పటికైనా దశాబ్దాలుగా పాతుకుపోవడంతో పాటు అవినీతి లీలలపై చర్యలు తీసుకుంటారో లేదో ఆ శ్రీనివాసుడికే ఎరుక అని పట్టణంలో చర్చించుకుంటున్నారు.